హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంది. రోజంతా న్యూస్ పేపర్ పట్టుకొని ఇబ్బంది పడుతున్నారా ఫ్రెండ్స్? అండ్ ఆ న్యూస్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా యూజ్ అవుతుందో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం చాలా న్యూస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ని సెలెక్ట్ చేసి అది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలో నాంది మీకు నేర్పిస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. These are the topics we are going to discuss today, friends. And మధ్యలో నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను. Please do answer them in comment box. First topic is regarding Kigali Amendment. క్యాబినెట్ రీసెంట్ గా కిగాలి అమెండ్మెంట్ రాటిఫికేషన్ ని అప్రూవ్ చేసిందంట ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు దీన్ని ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలో తెలుసుకుందాం. అసలు కిగాలి అమెండ్మెంట్ ఏంటి అని, కిగాలి అమెండ్మెంట్ కి మాంట్రియల్ ప్రోటోకాల్ కి లింక్ ఏంటి, వీటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అండ్ లెట్ మీ స్టార్ట్ విత్ అ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. కిగాలి ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ which country? And the second question is Montreal Protocol గురించి కూడా తెలుసుకుంటాం కదా ఫ్రెండ్స్. సో Montreal is a city belongs to which country? Please do answer these two questions in the comment box. యునైటెడ్ నేషన్స్ మన ఎన్వైరన్మెంట్ ని కాపాడటానికి చాలా వరకు అగ్రిమెంట్స్ అండ్ ప్రోటోకాల్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎస్, సో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఈజ్ మాంట్రియల్ ప్రోటోకాల్. అండ్ ఎందుకు ఇది ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే, సన్ యొక్క యూవీ రేడియేషన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఫ్రెండ్స్. అవన్నీ జనరల్ గా మన స్కిన్ కి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయితే మనకి స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు. అండ్ సాయిల్ పైన డైరెక్ట్ గా సన్ యొక్క యూవీ రేడియేషన్స్ పడితే సాయిల్ అసిడిఫికేషన్ పెరుగుతుంది, అంటే ప్లాంట్ సరిగా గ్రో అవ్వడానికి ఉండదు, సాయిల్ ఫర్టిలిటీ లూజ్ అయిపోతుంది. ఈవెన్ యానిమల్స్ కి కూడా చాలా రకాలుగా గ్రోత్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ ఆఫ్ ద సన్ మన ఎర్త్ పైన డైరెక్ట్ గా పడకుండా మనల్ని ఒక లేయర్ కాపాడుతుంది. ఆ లేయర్ ఏంటండి? దట్ ఈస్ వాట్ యువర్ ఓజోన్ లేయర్. ఓజోన్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? O3. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్, వీఆర్ పొల్యూటింగ్ అవర్ ఎన్వైరన్మెంట్. ఎస్, హ్యూమన్ మేడ్ పొల్యూషన్. ఆ పొల్యూటెన్స్ ఏమవుతున్నాయి? ఈ లేయర్ తో వచ్చి రియాక్ట్ అయిపోతున్నాయి. రియాక్ట్ అయిపోయి ఈ లేయర్ నే పాడు చేసేసి హోల్స్ చేసేస్తున్నాయి. సో నా ఈ లేయర్ పైన హోల్స్ పడటం వల్ల సన్ యొక్క యూవీ రేడియేషన్స్ డైరెక్ట్ గా ఎర్త్ పైన పడిపోయి మనకి లేనిపోని అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికే యునైటెడ్ నేషన్స్ మాంట్రియల్ ప్రోటోకాల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. టు ఫేజ్ అవుట్ వాట్ ఆర్ ద పొల్యూటెంట్స్? ఆ పొల్యూటెంట్స్ ఏవైతే మన ఓజోన్ ని పాడు చేస్తూ ఉంటాయో, లైక్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటారు, అవన్నిటిని మన అట్మాస్ఫియర్ నుంచి కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడమే మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క మెయిన్ టార్గెట్. సో ద ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మాంట్రియల్ ప్రోటోకాల్? అండ్ ఇది ఎప్పుడు ఎఫెక్ట్ లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్? దట్ ఈస్ ఫ్రమ్ 1989. సో 2 ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మరి అప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ మాంట్రియల్ ప్రోటోకాల్ కూడా తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మాంట్రియల్ ప్రోటోకాల్స్ ఫ్రెండ్స్. ఎలా అంటే ఆల్మోస్ట్ 98% ఏవైతే ఓజోన్ డిప్లీట్ చేస్తున్న సబ్స్టెన్సెస్ ఉంటాయో వాటిని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేసింది మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా. అండ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ మాంట్రియల్ ప్రోటోకాల్ ను ఏవి ఎలిమినేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్? మెయిన్ టార్గెట్ వచ్చేసి క్లోరోఫ్లోరో కార్బన్స్. అండ్ మిగతా వేరేవి కూడా చాలా ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ దిస్ మాంట్రియల్ ప్రోటోకాల్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 1989 లో ఇంట్రడ్యూస్ చేశాం కదా, సో తర్వాత ఆ మాంట్రియల్ ప్రోటోకాల్ కి చాలా వరకు చేంజెస్ చేసుకుంటూ వచ్చాం. దాట్ వాస్ కాల్డ్ అమెండ్మెంట్స్. అండ్ 8th అమెండ్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు మనకి ఉంది. దట్ ఈస్ వాట్ యువర్ కిగాలి అమెండ్మెంట్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ లో చేంజ్ చేసిన అమెండ్మెంట్స్ లో 8th అమెండ్మెంట్ ఈస్ యువర్ కిగాలి అమెండ్మెంట్. సో థర్డ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఈ కిగాలి అమెండ్మెంట్ ఏం చేస్తుందంటే, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కిగాలి అమెండ్మెంట్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. కిగాలి అమెండ్మెంట్ లో మెయిన్ టార్గెట్ వచ్చేసి హైడ్రోఫ్లోరోకార్బన్స్. ఇది గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ కిగాలి అమెండ్మెంట్ వచ్చేసి హైడ్రోఫ్లోరోకార్బన్స్. ఎస్, హైడ్రోజన్ ఎలిమెంట్స్, ఫ్లోరిన్ ఎలిమెంట్స్ అండ్ కార్బన్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి హైడ్రోఫ్లోరో
కార్బన్స్ లో. హైడ్రోఫ్లోరో కార్బన్స్ వల్ల మన ఓజోన్ అనేది అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అంటే దే ఆర్ నాట్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. మరి ఎందుకు దాన్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామంటే గ్లోబల్ వార్మింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది హైడ్రోఫ్లోరో కార్బన్స్ ద్వారా. అంటే ఓజోన్ లేయర్ ప్రాబ్లం మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా తీర్చేసాము. బట్ నౌ మన గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ చేయడానికి హైడ్రోఫ్లోరో కార్బన్స్ ని కూడా ఎలిమినేట్ చేయాలి అన్నది ఈ కిగాలి అమెండ్మెంట్ యొక్క మెయిన్ టార్గెట్. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది లీగల్లీ బైండింగ్. అంటే ఖచ్చితంగా ఎవరైతే కంట్రీస్ రాటిఫై చేస్తారో వాళ్ళు ఈ అగ్రిమెంట్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అండ్ దీన్ని 2016 లో సైన్ చేశారు ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ఎప్పటి నుంచి వస్తుందంటే 2019 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లైక్ మినిమం యునైటెడ్ నేషన్స్ లో 20 పార్టీస్ సైన్ చేస్తే ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ మోర్ దెన్ 190 మెంబర్స్ ఆల్రెడీ సైన్ చేసేసారు కిగాలి అమెండ్మెంట్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, ఓజోన్ లేయర్ బిలాంగ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ అట్మాస్ఫియర్? మనకి అట్మాస్ఫియర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, మిసోస్ఫియర్, థర్మోస్ఫియర్ అని చెప్పేసి అందులో ఏ స్పియర్ లో ఓజోన్ లేయర్ వస్తుంది? ప్లీజ్ డూ ఆన్సర్ దిస్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అబౌట్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఫ్రెండ్స్, this is the only treaty where all the parties of the United Nations signed it. అంటే యునైటెడ్ నేషన్స్ లో ఉన్న అన్ని పార్టీస్, అన్ని కంట్రీస్ మాంట్రియల్ ప్రోటోకాల్ ని సైన్ చేసింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఈ కిగాలి అమెండ్మెంట్ ని సైన్ చేసిన పార్టీస్ కానీ కంట్రీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని 3 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. అండ్ దిస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ గ్రూప్ కింద ఎవరు వస్తారు? రిచ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ వస్తాయి. లైక్ యుఎస్ఏ, యూకే, యూరోపియన్ యూనియన్. వీళ్ళు హైడ్రోఫ్లోరో కార్బన్స్ ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ 2019 నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ ఎప్పటి వరకు వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి? 2036 వరకు రీచ్ అవ్వాలి. మరి వాళ్ళ టార్గెట్ ఏంటి? 2012 తో కంపేర్ చేస్తే హైడ్రోఫ్లోరో కార్బన్స్ లెవెల్ ఉంటది కదా ఫ్రెండ్స్, ఆ లెవెల్ తో పోలిస్తే ఆ లెవెల్ ని 15% కి తగ్గించాలి. అంటే 15% తక్కువ చేయడం కాదు, 100% ఉంటే దాన్ని 15% కి తీసుకురావాలి. దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ లో ఎవరు వస్తారు? ఎమర్జింగ్ కంట్రీస్ వస్తాయి. లైక్ చైనా, బ్రెజిల్ అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్ లో కొన్ని కంట్రీస్ వస్తాయి. వీళ్ళ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2024 లో. అండ్ ఎప్పటికి రీచ్ అవ్వాలి? 2045 వరకు వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి. మరి వాళ్ళ టార్గెట్ ఏంటి? 2021 లెవెల్లో హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఎంత ఉందో దాన్ని ఖచ్చితంగా 20% కి రెడ్యూస్ చేయాలి. అండ్ థర్డ్ గ్రూప్ వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్ అండి. ఇందులోనే మన ఇండియా ఉంది, పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా కూడా ఉంది. అండ్ ఇవి హాటెస్ట్ క్లైమేటిక్ కంట్రీస్. వీళ్ళు ఈ ప్రాసెస్ ని ఫేజ్ అవుట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 2028 లో. ఎప్పటి వరకు రీచ్ అవ్వాలి? 2047. మరి వీళ్ళ టార్గెట్ ఏంటి? 2024 నుంచి 2026 ఈ మధ్యలో హైడ్రోఫ్లోరో కార్బన్స్ యొక్క లెవెల్ ఎంత ఉంటుందో దాంతో పోలిస్తే దాని లెవెల్ ని 50% కి తగ్గించాలి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. డెవలపింగ్ కంట్రీస్ కి హెల్ప్ చేయడానికి మల్టీలాటరల్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాసెస్ ని అడాప్ట్ చేసుకోవడానికి, మిటిగేషన్ ప్రోగ్రామ్స్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. సో వాటికి హెల్ప్ అవ్వడానికి మల్టీలాటరల్ ఫండ్ అని క్రియేట్ చేశారు. అండ్ ఈవెన్ వాళ్ళు చేసే ప్రాసెస్ ని అసెస్ కూడా చేయాలి కదా ఫ్రెండ్స్. బికాస్ ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుందో తెలియకుండా ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయలేము. సో అలా అసెస్ చేయడానికి, పీరియాడిక్ రివ్యూ చేయడానికి ఒక టీమ్ ని పెట్టారు. దట్ ఈస్ వాట్ యువర్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ అసెస్మెంట్ ప్యానెల్, దట్ ఈస్ కాల్డ్ టీప్. వాళ్ళ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇవన్నిటిని అసెస్ చేస్తుందంట ఈ ప్యానెల్. నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ హరప్పన్ సివిలైజేషన్ ఫ్రెండ్స్. న్యూస్ లో హరప్పన్ సివిలైజేషన్ లో యూజ్ చేసిన స్క్రిప్ట్ ఆర్ లాంగ్వేజ్ మేబీ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఆరిజిన్ కావచ్చు అని చాలా మంది స్కాలర్స్ అండ్ రీసెర్చర్స్ అంటున్నారు. ద్రవిడియన్ అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. సో అందుకని లెట్స్ హ్యావ్ అ క్విక్ వ్యూ రిగార్డింగ్ హరప్పన్ సివిలైజేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సివిలైజేషన్ అండ్ కల్చర్? మీరు గమనిస్తే హరప్పన్ సివిలైజేషన్ అంటాము, నెక్స్ట్ వచ్చిన ఆర్యన్ కల్చర్ ని కల్చర్ అని అంటాం. యూ కాంట్ కాల్
ఆర్యన్ సివిలైజేషన్. సో అందుకని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ప్లీజ్ డూ ఆన్సర్ దిస్. అండ్ హరప్పన్ సివిలైజేషన్ కి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్, those are Indus Valley civilization or Bronze Age civilization. Indus Valley civilization అని ఎందుకు అంటాం? బికాస్ మోస్ట్ ఆఫ్ ద సైట్స్ ఏవైతే హరప్పన్ సివిలైజేషన్ కి సంబంధించినవి ఉంటాయో అవన్నీ ఇండస్ చుట్టుపక్కల ఫస్ట్ స్టార్టింగ్ లో దొరికాయి కాబట్టి దానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడు చూస్తే లైక్ సైట్స్ అనేవి ఇండస్ రివర్ కి దూరంగా కూడా చాలా దొరికాయి. సో నౌ యూ కాంట్ కాల్ దిస్ హరప్పన్ సివిలైజేషన్ as ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అందుకే మీకు ఆర్ఎస్ శర్మ ఎన్సీఆర్టీ లో కూడా హరప్పన్ సివిలైజేషన్ అని మెన్షన్ చేసి ఉంటుంది చాప్టర్ నేమ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాదు. అండ్ వై డు వి కాల్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్? మరి బ్రాంజ్ అనేది ఎక్కువ మెటీరియల్ యూజ్ చేశారా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. బట్ నో ఫ్రెండ్స్, ఎక్కువ మెటీరియల్ బ్రాంజ్ యూజ్ చేయలేదు. బట్ బ్రాంజ్ అనేది యునిక్, అంటే అది ఒక డిఫరెంట్ టెక్నాలజీ కాబట్టి అప్పుడు యూజ్ చేశారు కాబట్టి దానికి బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని పేరు పెట్టారు. అంతేకాని బ్రాంజ్ అనేది ఎక్కువగా యూజ్ చేయలేదు హరప్పన్ సివిలైజేషన్ లో. అండ్ టైం పీరియడ్ కి వస్తే అప్రాక్సిమేట్ టైం పీరియడ్ తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్. దట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 3000 BC to 1500 BC. ఎగ్జాక్ట్ గా మెచ్యూర్ ఏజ్ కావాలి అని అంటే ఇది. అండ్ ఆప్షనల్ వాళ్ళకి ఇది తెలుసుకోవాలి, అండ్ జిఎస్ వాళ్ళకి అప్రాక్సిమేట్ గా తెలిస్తే సరిపోతుంది. అండ్ హరప్పన్ సివిలైజేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. అంటే ఫస్ట్ సివిలైజేషన్స్ తో పోలిస్తే హరప్పా అనేది ఒకటి. అంటే మిగతా సివిలైజేషన్స్ ఏంటి అని కూడా తెలియాలి కదా. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ ఈస్ కాంటెంపరీ సివిలైజేషన్స్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్. ఎవరెవరు? మెసపటోమియా సివిలైజేషన్, ఇరాక్, కువైట్ ఈ ప్లేసెస్ లో మెసపటోమియా సివిలైజేషన్ వస్తుంది అండి. టిగ్రిస్ అండ్ యుఫ్రెట్స్ రెండు రివర్స్ కి మధ్యలో ఉన్న ప్లేస్ నే మెసపటోమియా అని అంటాం. అండ్ నెక్స్ట్ ఈస్ ఈజిప్ట్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. ఇవి 3 కాంటెంపరీ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్. అండ్ బార్డర్స్ కి వస్తే నార్త్ మాండా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, వెస్ట్ సుట్కజెండర్ ఇన్ మక్రన్ కోస్ట్, ఏదైతే ఇది పాకిస్తాన్ అరేబియన్ సీకి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాట్ ఈస్ కాల్ యువర్ మక్రన్ కోస్ట్. అండ్ వెస్ట్ కి ఈస్ట్ కి వచ్చేసరికి ఆలింగిర్పూర్ ఇన్ యూపీ, అండ్ సౌత్ కి వచ్చేసరికి దయమాబాద్ ఇన్ మహారాష్ట్ర. Some of the most important features of Indus Valley civilization or Harappan civilization friends. టౌన్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సిటాడల్ ఉంటుంది. హోప్ యూ రిమెంబర్ దట్. సిటాడల్ మీన్స్ ప్రతి ఒక్క సిటీ ఏదైతే హరప్పన్ సివిలైజేషన్ లో ఉంటుందో అది 2 parts గా డివైడ్ అయ్యి ఉంటుంది. వన్ ఈజ్ వెస్ట్ సైడ్ సిటాడల్ అంటారు, ఈస్ట్ సైడ్ లోవర్ టౌన్ ఉంటుంది. అంటే ఒక హయ్యర్ ప్లాట్ఫామ్ పైన ఒక కోట లాగా కట్టేసి ఆ కోట పైన అన్ని పబ్లిక్ బిల్డింగ్స్ ఉంటాయి. ఈస్ట్ లో లోవర్ టౌన్ లో అంటే గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉంటుందో అదే లెవెల్లో ఈ టౌన్ ఉంటుంది. సో మామూలుగా కామన్ పీపుల్ ఉండడానికి. దిస్ ఈస్ వాట్ ద సిటాడల్. అండ్ వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ చాలా యూనిక్ ఫ్రెండ్స్. అండ్ స్ట్రీట్స్ అనేవి ఖచ్చితంగా ఇలా గ్రిడ్ ప్యాటర్న్ లో కట్టేశారంట. ఇప్పటికీ మన స్ట్రీట్స్ ని గ్రిడ్ ప్యాటర్న్ లో చాలా ప్లేసెస్ లో కట్టలేదు ఫ్రెండ్స్. అండ్ దే యూజ్డ్ బేక్డ్ బ్రిక్స్, అంటే ఉడకపెట్టిన బ్రిక్స్ అండి. దాట్స్ వాట్ కాల్ టెర్రకోటా ఫిగర్స్ అన్ని తయారు చేస్తారు. బేక్డ్ బ్రిక్స్ యూజ్ చేశారు. మిగతా సివిలైజేషన్స్ లో డ్రైడ్ బ్రిక్స్ యూజ్ చేశారు. ఈవెన్ దే మెయింటైన్ హైజీన్ సిస్టమ్. కరోనా వస్తే తప్ప మనకి శానిటేషన్ అంటే ఏంటి, హైజీన్ అంటే ఏంటి అంతగా తెలియదు ఫ్రెండ్స్. బట్ హరప్పన్ సివిలైజేషన్ పీపుల్ అప్పటి నుంచే శానిటేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారంట. లైక్ దే యూస్ టు హ్యావ్ అ సెపరేట్ బాత్రూమ్స్, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బావి కూడా ఉండేదంట. ఈవెన్ సింక్స్ కూడా మెయింటైన్ చేశారంట. ఇట్స్ వెరీ దే మెయింటైన్ ద హైజీన్ సిస్టమ్. ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ నాలాస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని క్లోజ్ చేసే వాళ్ళంట స్లాబ్స్ తోని. ఇప్పటికీ మనం చూస్తే లైక్ పంటకాలువ రోడ్ ఈస్ నోన్ ఫర్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. సో ఆల్మోస్ట్ అన్ని దగ్గర మనకి ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్సే ఉంటాయి. సో వీ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హరప్పన్ సివిలైజేషన్. అండ్ మనం హరప్పన్ సివిలైజేషన్ లో యూజ్ చేసిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అది పిక్టోగ్రఫిక్ ఆర్ లోగోగ్రఫిక్ అంటారు. అంటే ఒక్కొక్కటి చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ లాగా ఉంటుంది అది, అందుకని పిక్టోగ్రఫిక్ ఆర్ లోగోగ్రఫిక్ అని అంటారు. దాని స్టైల్ ఏదైతే ఉందో దాన్ని బోస్ట్రోఫెడన్ అంటారు. స్టైల్ అంటే బోస్ట్రోఫెడన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, లైక్ ఒక లైన్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు రాస్తాం, నెక్స్ట్ లైన్ వచ్చేసరికి మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్, మళ్ళీ నెక్స్ట్ లైన్ లెఫ్ట్ టు రైట్, ఇలా రాసే ఫెనామినన్ ని బోస్ట్రోఫెడన్ అంటారు. సో హరప్పన్ ఏదైతే స్క్రిప్ట్ యూజ్ చేసిందో అది ఈ ఫెనామినన్ లాగే రాశారంట. కానీ ఇప్పటికీ అది మనకి ఏంటి అని అర్థం అవ్వట్లేదు. అంటే ద స్క్రిప్ట్ ఈస్ నాట్ యెట్ డిసైఫర్డ్.
అండ్ వాళ్ళు ఫాలో అయిన రిలీజియన్ పాలిథియిజం, అంటే చాలా వరకు గాడ్స్ ఉన్నారు, ఒకే రిలీజియన్ కాదు, మెనీ గాడ్స్ ని వర్షిప్ చేశారు. లైక్ ఫాలస్ వర్షిప్ అంటే లింగం వర్షిప్ కావచ్చు, పశుపతి సీల్ కావచ్చు, మదర్ గాడెస్, అండ్ ఈవెన్ వి నో దట్ మొహంజదారోలో ద ఫేమస్ గ్రేట్ బాత్ అండ్ బియర్డ్ మ్యాన్ ఎట్ మొహంజదారో, అండ్ ఈవెన్ ఒక టార్జో కూడా దొరికింది హరప్పాలో, రెడ్ టార్జో. సో ఆల్ దీస్ రిప్రజెంట్స్ ద రిలీజియన్. అండ్ వాళ్ళు ఓన్లీ విత్ ఇన్ ద హరప్పన్ సివిలైజేషన్ ట్రేడ్ కాదండి, మెసోపొటోమియన్ సివిలైజేషన్ తో ఈజిప్ట్ తో కూడా ట్రేడ్ చేశారు. అండ్ హరప్పాలో మొహంజదారోలో ఫేమస్ గ్రానరీస్ కూడా పెట్టారు. మేబీ వాళ్ళు అగ్రికల్చర్ ఎక్కువ సర్ప్లస్ ప్రొవైడ్ చేస్తున్నారేమో. అండ్ వాళ్ళు బ్రాంజ్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ని తయారు చేశారు. సో ఆ ఫిగర్స్ ని తయారు చేసే టెక్నిక్ ఇస్ కాల్డ్ యాజ్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను హిస్టరీ స్టార్ట్ చేసినప్పుడు ఐ విల్ బి టెల్లింగ్ ఆల్ దీస్ ఇన్ డీటెయిల్. అండ్ వాళ్ళు వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏవైతే యూజ్ చేశారో అది 16 సిస్టమ్ అంట ఫ్రెండ్స్. లైక్ ఇప్పటికీ మనం అనా అని అంటాం కదా, పాతకాలంలో ఫిలిమ్స్ లో చూస్తుంటే అనా పైసా అంటాం. దట్ ఈస్ వాట్ యువర్ 16 సిస్టమ్. వాళ్ళు యూజ్ చేసిన వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ కూడా 16 సిస్టమ్. And certain important sites of Harappas are also mentioned, and Dholavira is much more important because it is recently in news, which is declared as World Heritage Site. So question for you friends, mains point of view lo రాయడానికి try చేయండి. What is the relevance of Harappan civilization? అంటే మనం హరప్పన్ సివిలైజేషన్ నుంచి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, అంటే ఈ టెక్నాలజికల్ వరల్డ్ లో what we have to learn from Harappan civilization? Please do answer this. Coming to the question of the day friends, consider the following statements. First metal to be used in the world is bronze. Definitely no friends. First metal ఏది యూజ్ చేసాం వరల్డ్ లో ఇంక్లూడింగ్ ఇండియాలో? కాపర్ అండి ఫస్ట్ మెటల్. బికాస్ బ్రాంజ్ కూడా కాపర్ అండ్ టిన్ ఈ రెండు మిక్స్ చేస్తేనే మనకి బ్రాంజ్ వస్తుంది. సో బ్రాంజ్ అనేది డైరెక్ట్ గా దొరకదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మెటల్ టు బి యూజ్డ్ ఇస్ కాపర్. సో ఫస్ట్ అనేది రాంగ్. మనకి క్వశ్చన్ ఏం అడిగారు? కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఫస్ట్ రాంగ్ అని చెప్పేశారు కదా, సో గో విత్ ద ఎలిమినేషన్ ప్రాసెస్. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా నన్ ఆఫ్ ది అబోవ్. సో దిస్ ఇస్ అ వే హౌ యూ మేనేజ్ టైమ్. నెక్స్ట్ టాపిక్ ఈస్ రిగార్డింగ్ డెంగ్యూ డిసీజ్ ఫ్రెండ్స్. అండ్ కరోనా వైరస్ సిమ్టమ్స్ అండ్ డెంగ్యూ వైరస్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని చాలా మంది అన్రికగ్నైజ్ చేసేస్తున్నారు ఈ డెంగ్యూని. సో ప్లీజ్ డూ అవేర్ అబౌట్ దిస్ డిసీజ్. అండ్ ఈ డిసీజ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్? మస్కిటో కుట్టడం వల్ల. ఏ మస్కిటో? ఏడీస్ స్పీషీస్ కి సంబంధించిన ఏడీస్ ఈజిప్టి అని అంటారు. సో ఈజీలీ యూ క్యాన్ రికగ్నైజ్ ఫ్రెండ్స్, ఇలాంటి వైట్ అండ్ బ్లాక్ ప్యాచెస్ ఉంటాయి మస్కిటో పైన. అండ్ ఈ మస్కిటో కుట్టడం వల్ల నాట్ ఓన్లీ డెంగ్యూ, ఇంకా చాలా డిసీజెస్ కూడా వస్తాయి. ప్లీజ్ డూ మెన్షన్ దాట్ డిసీజెస్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ రిస్క్ ఏ లెవెల్లో ఉంది అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ క్యాన్ బి అఫెక్టెడ్ విత్ డెంగ్యూ వైరస్. అండ్ ఈ వైరస్ లో 1, 2, 3, 4 అని డిఫరెంట్ స్టీరియో టైప్స్ ఉంటాయంట. అంటే ఒక మనిషికి 4 సార్లు ఈ డెంగ్యూ రావచ్చు. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మన బాడీ యాంటీబాడీస్ జనరేట్ చేస్తుంది, కానీ అది సెకండ్ టైప్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ టైప్ వచ్చింది యాంటీబాడీస్ దీన్ని ఫైట్ చేయలేవు. అలా ఒక మనిషికి యావరేజ్ గా 4 టైమ్స్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డెంగ్యూకి సెపరేట్ గా ఒక స్పెసిఫిక్ మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ అంటూ లేదు ఫ్రెండ్స్. స్టిల్ వ్యాక్సిన్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. సీ హియర్, దీస్ ఆర్ ద సర్టన్ సిమ్టమ్స్ ఆఫ్ డెంగ్యూ విచ్ ఆర్ మోస్ట్ సిమిలర్ టు కరోనా వైరస్. ఇండియాలో మనం నేషనల్ వెక్టాబోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటూ ఇలాంటి ఒక 6 వెక్టాబోర్న్ డిసీజెస్ ని కంట్రోల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందులోనే డెంగ్యూ కూడా వస్తుంది. అండ్ దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అండ్ ఇండోనేషియాలో ఒక యూనిక్ రీసెర్చ్ చేశారు ఫ్రెండ్స్. లైక్ వోల్బాచియా బ్యాక్టీరియా అని ఏడిస్ ఈజిప్టి మస్కిటోలో ఇంజెక్ట్ చేస్తారంట. సో అది మళ్ళీ పిల్లలు పెట్టకుండా, లైక్ ఫర్టిలిటీ ఆఫ్ దట్ మస్కిటో విల్ బి లాస్ట్. సో ఇట్ మే కంట్రోల్ ద డెంగ్యూ అని చెప్పేసి రీసెర్చర్స్ చెప్తున్నారు. ఆగస్ట్ 18న బ్రిక్స్ 15th మీటింగ్ జరిగింది కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను బ్రిక్స్ గురించి మీకు కరెంట్ అఫైర్స్ లో చెప్పేశాను. సో ఇండియా ఏం చెప్తుంది అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి ఈ మీటింగ్ లో చెప్పిందంట. సో లెట్స్ నో సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఫ్రెండ్స్? 2014 లో. అండ్ అండర్ ఫోర్టలీజా డిక్లరేషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, ఫోర్టలీజా డిక్లరేషన్ లో న్యూ డెవలప్మెంట్ బ్యాంకే కాకుండా వేరే
థింగ్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశాము. అవి ఏంటి అని కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. అండ్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ వాళ్ళు ఎందుకు పెట్టారు? ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అనేది ఈ బ్రిక్స్ కంట్రీస్ లో అండ్ వేరే కంట్రీస్ కి కూడా హెల్ప్ చేయడానికి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని పెట్టారు. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఫ్రెండ్స్? షాంఘై, దట్ ఈస్ ఇన్ చైనా. అండ్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో యునైటెడ్ నేషన్స్ లాగా కాదండి. యునైటెడ్ నేషన్స్ లో వీటో పవర్స్ ఉంటాయి. పర్మనెంట్ 5 మెంబర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్. వాట్ ఆర్ ద పర్మనెంట్ 5 మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్? ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. అన్లైక్ అంటే యునైటెడ్ నేషన్స్ లో లాగా కాకుండా ఇక్కడ బ్రిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఓట్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాపిటల్. అండ్ అసలు వీటో పవర్స్ అనేది ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో లేదు. అండ్ ఈ బ్రిక్స్ మీటింగ్ ఎన్నో మీటింగ్ ఫ్రెండ్స్? 15th మీటింగ్ అని చెప్పాను కదా. దీని థీమ్ ఏంటి అంటే ఇంట్రా బ్రిక్స్, అంటే విత్ ఇన్ బ్రిక్స్ కంట్రీస్ దేర్ షుడ్ బి కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ, కన్సాలిడేషన్ అండ్ కాన్సెన్సస్ ఫర్ ఇట్స్ చైర్షిప్. ఎందుకు అంటే ఈ ఇండియా ఈ ఇయర్ చైర్మన్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, బ్రిక్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ప్లీజ్ డూ ఆన్సర్ దిస్. ప్లీజ్ నేను క్వశ్చన్స్ అన్ని చేస్తున్నప్పుడు కొంచెం లాజిక్ గా ఆలోచించి ఆన్సర్ చేయండి. August 19th is declared as World Humanitarian Day friends. And దీన్ని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము? 2009 నుంచి. ఎవరు డిక్లేర్ చేశారు? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. అండ్ ఎందుకు డిక్లేర్ చేశారు అంటే August 19, 2003లో బాగ్దాద్ అంటే ఇరాక్ లో ఒక బాంబ్ అటాక్ జరిగిందంట. అందులో ఆల్మోస్ట్ 22 పీపుల్ చనిపోయారు, ఇంక్లూడింగ్ ఒక చీఫ్ హ్యుమానిటేరియన్ ఆఫ్ ఇరాక్. సో అప్పటి నుంచి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఈ డేని వరల్డ్ హ్యుమానిటేరియన్ డే గా సెలబ్రేట్ చేస్తుంది. అండ్ ఈ ఇయర్ థీమ్ ఏంటి ఫ్రెండ్స్? ద హ్యూమన్ రేస్, #ద హ్యూమన్ రేస్. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల మన ల్యాండ్ వాటర్ అనేది మరీ ప్రాబ్లంలో పడిపోయింది. అండ్ దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ పడేది ఎవరికి ఫ్రెండ్స్? అస్. ఎస్, మన హ్యూమన్ కి ప్రాబ్లం పడిపోతుంది. లైక్ సో వరల్డ్ లో ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళ అందరినీ ప్రొటెక్ట్ చేయడం మిగతా వాళ్ళందరి బాధ్యత. దట్ ఈస్ వాట్ యువర్ సాలిడారిటీ. సాలిడారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పానండి దీన్ని కరెంట్ అఫైర్స్ లో. ఇఫ్ నేను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే మీరందరూ జస్ట్ సింపతి చూపించడమే కాదు, యూ షుడ్ గివ్ యువర్ హ్యాండ్ to help me. That is what your solidarity between the human race. Coming to the previous year question friends, ease of doing business index ఎవరు రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్? మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నో ఇట్. ప్లీజ్ డూ ఆన్సర్ దిస్ ఆల్సో ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఇలాంటి ఇండెక్సెస్ అండ్ పర్టికులర్ గా ఇండెక్సెస్ ఏ కేటగిరీ బేస్ ని రిలీజ్ చేస్తారు అని చెప్పేసి సెపరేట్ గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా ఇలాంటి ఇండెక్స్ బేస్డ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ అడగడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, 8:30 PM కి మీకు టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్ క్వశ్చన్స్ పర్ డే అడుగుతాము. అండ్ ఈవెన్ వీఆర్ ప్లానింగ్ టు ఆస్క్ సర్టన్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టాటిక్ పార్ట్. ప్లీజ్ డూ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ దెమ్.